హాయ్, నా పేరు వినయ్. సో నిన్న మనమైతే T20 వరల్డ్ కప్ గెలిచాము. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాంత్ శర్మ బ్రూటల్ బ్యాటింగ్ వల్లనే మనకి ఇది అచీవ్ చేసుకోగలిగాం. అండ్ ఆల్సో మన బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగా, అంటే ఇనిషియల్ వికెట్స్ తీసుకున్నారు. ఇనిషియల్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ విన్ అనేది దక్కిందనమాట. కన్సెక్యూటివ్గా 2 విన్స్ అనేవి ఇదే వరల్డ్లో ఫస్ట్ టైం అనమాట. ఒకే టీము హోమ్ గ్రౌండ్లో గెలవడం మన ఇండియా చేజ్ చేసింది యాక్చువల్లీ. సో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ లీడ్ చేస్తున్నాడు. సో అతను ఫస్ట్ టైంలోనే వరల్డ్ కప్ విన్ అవ్వడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో వెనకుండి టీంని అందరినీ బాగా నడిపించాడు సూర్యకుమార్ యాదవ్. అండ్ బౌలింగ్ కూడా నిన్న చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో మన బౌలింగ్ అందరికీ ఎవరికి ఎక్కడ ఇవ్వాలి. బుమ్రాని స్టార్టింగ్లోనే 4 overs వేయించాడు. సో అది చాలా గ్రేట్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే వికెట్స్ తీసుకోవడం కోసం, వాళ్ళని ప్రెషర్ బిల్డ్ చేయడం కోసం స్టార్టింగ్లోనే బుమ్రాని లాస్ట్ వరకు ఉంచకుండా స్టార్టింగ్లోనే వేయించి చాలా గ్రేట్ చేంజ్ చేశాడు గేమ్లో. అది మనకు చాలా ప్లస్ అయింది వరల్డ్ కప్ విన్ అవ్వడానికి నిన్న మనం. సో ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ ఫర్ అవర్ ఇండియన్ టీమ్ టు విన్నింగ్ ద T20 వరల్డ్ కప్. వరుసగా విన్ అయింది అనుకో. సో అవర్ ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు కళ్యాణ్. నేను మ్యాచ్ చూసిన. సంజు శాంసన్ ప్రీవియస్లో ఫామ్లో లేకుండే, మళ్ళీ సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడు. నిన్న 3 మ్యాచెస్గా సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడు. 89 కొట్టిన అనమాట నిన్న. సో ఆఫ్టర్ దట్ అభిషేక్ శర్మ ప్రీవియస్గా ఫామ్లో లేడు. చాలామంది ట్రోల్స్ కూడా వచ్చినాయి అనమాట అభిషేక్ శర్మ మీద. తర్వాత అభిషేక్ శర్మ 18 balls 50 కొట్టడం అనేది చాలా గ్రేట్ యాక్చువల్లీ. దాని తర్వాత మళ్ళీ ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా తొందరగా నార్మల్గా ఆడకుండా కంటిన్యూగా ఆడటం వల్ల టీమిండియా అనేది కొంచెం ఫామ్లోకి రావడం జరిగింది. సో టోటల్ 250+ రన్స్ అనేది కొట్టారనమాట. న్యూజిలాండ్లో తర్వాత బ్యాటింగ్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఓపెనర్స్ అనే వాళ్ళు బాగా ఆడారు. తర్వాత కంటిన్యూగా వికెట్లు పడటం వల్ల న్యూజిలాండ్ అనేది కొంచెం ఫామ్ తగ్గింది. సో ఐ థింక్ నాకు ఫైనల్స్ కన్నా సెమీసే బాగా నచ్చింది. ఎందుకంటే సెమీస్లోనే కొంచెం థ్రిల్లింగ్గా ఉండింది మ్యాచ్ ఫైనల్ వరకు, ఎండ్ వరకు. కానీ వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది అనమాట. దీంట్లో యాక్చువల్లీ సంజు శాంసన్ వల్ల కొట్టడం వల్లే మన ఇండియా అనేది కొంచెం ఫామ్లోకి రావడం జరిగిందనమాట. సో ఐ థింక్ ఇట్స్ ఏ గ్రేట్ మ్యాచ్. సో రేపటి నుంచి మిస్ అవుతారనమాట T20ని. సో ఏం కాదు, March 20 ఐ థింక్ 28 నుంచి IPL స్టార్ట్ అవుతుంది కదా. ఇట్ విల్ గ్రేట్ యాక్చువల్. కెప్టెన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. హర్షదీప్ సింగ్ వచ్చేటప్పుడు బౌలింగ్ అనేది రివర్స్ కొట్టడం జరిగింది. సో అవతల న్యూజిలాండ్ ప్లేయర్ని. తర్వాత వెమ్మటనే సూర్యకుమార్ యాదవ్ వెళ్ళి వాళ్ళని కూల్ చేసి మంచిగా చేయడం మంచిగా అనిపించింది అనమాట. తర్వాత మళ్ళీ ఎంపైర్ కూడా హర్షదీప్కి చెప్పిండనమాట, సో ఇట్లా ఉండాలని చెప్పి. సో తర్వాత హర్షదీప్ ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి షేక్ హ్యాండ్ చేయడం నాకు మంచిగా అనిపించింది అనమాట. కంటిన్యూగా కాన్సిక్యూటివ్గా 3 వరల్డ్ కప్స్ అనేది ఎవరికి ఇంతవరకు రాలేదు, మన ఇండియా వరకే వచ్చిందనమాట. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ, గ్రేట్ అచీవ్మెంట్ టు ఇండియా. అంటే రాబోయే మ్యాచ్లో కూడా ఇట్లాగే ఆడితే మన ఇండియా అనేది సత్తా చాటుకుంటుందని అనుకుంటున్నాను అనమాట.